నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వెంకటంపల్లి, ముద్దినాయనపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు టీడీపీ పార్టీ గ్రామస్తులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. మీరు ఇంత దగ్గరలో ఉన్నా కూడా మీకు బస్ సౌకర్యం లేదన్నమాట. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా బాగు చేసి బస్సులు తిరిగి ఏర్పాటు చేస్తాను. మీ ఊరికి వచ్చే రోడ్డు కూడా పూర్తి గుంతలతో ఉందని మీ గ్రామ ప్రజలందరూ 4 నెలల క్రితం 3 నెలల క్రితం నా దగ్గరకు వస్తే నేనే మిషనరీ పంపించి ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డు కూడా రిపేర్ చేయించడం జరిగింది. కాబట్టి ఒకటి మాత్రం నిజంగా చెప్తున్నా, నేను ఇక్కడ ఏదో అవినీతి చేయడానికో, భూదందా చేయడానికో, ఇసుక మాఫియా చేయడానికో, లేదా లిక్కర్ మాఫియా చేయడానికో అయితే రాలేదు. నా చరిత్ర కూడా అది కాదు. ఈ రోజు ఏ పని చేసినా నీతి నిజాయితీగా చేసి గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సులు కట్టే నేను అన్ని పనులు చేస్తాను తప్ప గవర్నమెంట్ కానీ ప్రజలను కానీ ఇతరులు కానీ మోసం చేసే కాలం నా పేరు మీద లేదు ఇంతవరకు కూడా. వాళ్ళు కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజలు వాళ్ళ పైన. వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? ఎప్పుడైతే నీళ్లు లేవు, ఎప్పుడైతే నిధులు లేవు, అన్నిటికీ వాళ్ళే బాధ్యతలు వహించి వాళ్ళు కూడా సతమతమై వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో కూడా ఒకటే చెప్తున్నా, మనకు రాబోయే కాలంలో చాలా నీటి సమస్యగా పెరుగుతుంది కానీ తగ్గే అవకాశాలు లేవు. ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారు బీటీపీ ప్రాజెక్ట్ ప్రారంభించారు మీకు దగ్గరలోనే. అది 3 నెలలు జరిగిన తర్వాత 20 కిలోమీటర్లు జరిగిన తర్వాత దానికి మన రైతులకు రావాల్సిన భూమికి 23 నెలల తర్వాత జరిగిన కాలంలో మన గవర్నమెంట్ మారింది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్ రెడ్డి వచ్చాడు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 2.5 సంవత్సరాలు ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయడానికి వీల్లేదు, అన్ని ఆపాలని తెలియజేశారు. అందులో భాగంగానే మేము కూడా పని ఆపేశారు, పని కూడా జరగలేదు. తర్వాత కూడా రైతులకు కావాల్సిన భూములకు కావాల్సిన నష్టపరిహారం కూడా ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి చెల్లించలేదు. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో చెల్లించారో మనం చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎవరికి కూడా ఏ రైతుకు కూడా ఆయన భూములకి డబ్బులు ఇచ్చిన పాపాను పోలేదు. కాబట్టి ఏ ఒక్క రైతు కూడా